వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు వణికి పుట్టించే వైరస్లలో ఎబోలా అత్యంత ప్రమాదకరమైనదని, ఒక్కోసారి ప్రాణాంతకంగా అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎబోలా వైరస్ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని, అందుకే దీని గురించి అవగాహన పెంచుకోవడం, నివారణ చర్యలు పాటించడం అత్యంత ముఖ్యమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎబోలా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఎబోలా వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు, ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, ముఖ్యంగా గబ్బిలాల ద్వారా ఇది మనుషులకు ప్రబలుతుంది. వీటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. మనుషుల నుంచి వ్యాధి సోకిన వ్యక్తి శరీరం నుంచి వెలువడే స్రావాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. రక్తం, వాంతులు, మలమూత్రాలు, చెమట, లాలాజలం, వీర్యం వంటి వాటి ద్వారా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్తుడు ఉపయోగించిన బట్టలు, పరుపులు, సూదులు వంటి వాటిని తాకడం వల్ల వైరస్ సోకిన వ్యక్తి మరణించిన తర్వాత వారి అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని తాకడం అత్యంత ప్రమాదకరం. ఎబోలా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 21 రోజుల లోపు, అంటే సగటున 8 నుంచి 10 రోజులలో ఎబోలా వైరస్ లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు ప్రారంభమైన తర్వాతే వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఎబోలా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, తీవ్రమైన జ్వరం, అలసట, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, తీవ్రమైన లక్షణాలు, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతినడం, అంతర్గత బాహ్య రక్తస్రావం, చిగుల నుంచి మూత్రం ద్వారా మల విస్తరణలో రక్తస్రావం కావచ్చు. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా ఎలిసా, పీసీఆర్ ఎబోలా వైరస్ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఎబోలాకు ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులు లేవు, కానీ వేగంగా రోగ నిర్ధారణ చేసి ఆసుపత్రిలో చేర్పించి అందించే సపోర్టివ్ కేర్ ప్రాణాలను కాపాడగలదు. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడడం చాలా ముఖ్యం. రక్తపోటును నియంత్రించడంతో పాటు ఆక్సిజన్ అందించడం, ఇతర ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించాలి. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మరణాల రేటును తగ్గించడంలో సహాయపడుతున్నాయి. ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్ని కఠినమైన చర్యలు పాటించాలి. చేతులను తరచుగా సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను ఉపయోగించాలి. ఎబోలా లక్షణాలు ఉన్న వారికి వారి శరీర స్రావాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య కార్యకర్తలు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేటప్పుడు పీసీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్కులు, కళ్లద్దాలను తప్పనిసరిగా ధరించాలి. ఎబోలా వల్ల మరణించిన వారి మృతదేహాలను తాకకూడదు. తగిన రక్షణ చర్యలతో నిపుణుల సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించాలి. అడవి జంతువుల మాంసం తినడం మానుకోవాలి. ముఖ్యంగా గబ్బిలాలు, కోతుల మాంసాన్ని ముట్టుకోకూడదు. ఎబోలా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఎబోలా ప్రమాదకరమైన వైరస్ అయినప్పటికీ సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు, వేగవంతమైన వైద్య సహాయంతో దాని వ్యాప్తిని అరికట్టవచ్చు, ప్రాణాలను కాపాడుకోవచ్చు. పరిశుభ్రత పాటించడం, అపరిచితులకు, అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండటం ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రధాన పరిష్కార మార్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.